మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. పండ్లు జనరల్ గా అన్ని పండ్లను ఫ్రక్టోజ్ అనేది ఉంటుంది, కానీ వాటిలో క్వాంటిటీ అంటే ఉండే షుగర్లో క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది. వాటిలో ముఖ్యంగా పపాయ కానివ్వండి, జామకాయ కానివ్వండి, లేకపోతే ఆరెంజ్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, మనము ఇంకోటి పియర్స్ అంటాము. ఈ పండ్లని ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా తినకూడని వాటికి వచ్చినప్పుడు మనము రెడ్ మీట్ అండి, మటన్ కానివ్వండి, బీఫ్ కానివ్వండి, ఇలాంటివి రొయ్యలు కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఎంతోమంది ఏం చెప్పేవాళ్ళంటే మనం ఇవి తినడం వల్ల మనకి శక్తి పెరుగుతుంది, అది పెరుగుతుంది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏది కూడా మనకు ప్రాపర్గా రావట్లేదు. మటన్ ద్వారా కొవ్వు అనేది వస్తుంది, దాని ద్వారా ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది. రొయ్యల్లో కూడా ఎక్కువగా కొవ్వు ఉంటుంది, ఎండ్రికాయలు వీటిలో కూడా కొవ్వు ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి మీరు లీన్ మీట్ తీసుకుంటూ, అంటే చికెన్ వారంలో ఒకసారి తీసుకుంటూ, కూరగాయల పైన కాన్సన్ట్రేట్ చేస్తూ నేను చెప్పిన ఆ పండ్లు తీసుకోవడం వల్ల ఏం కాదండి. పండ్లలో జామకాయ, ఆరెంజ్, యాపిల్, పపాయ రెగ్యులర్ బేసిస్లో తీసుకోవచ్చు. అది కాకుండా మనం మందులు వేసుకుంటున్నప్పుడు రుచి అనేది మనకు మేజర్ ఇష్యూ అండి. సో కాబట్టి ఆ టైంలో వారానికి ఒక్కసారి ఒక స్లైస్ ఆఫ్ పైనాపిల్ కానివ్వండి, లేకపోతే అనార్ అంటాం కదా, ఆ పొమోగ్రానైట్, దానికి సంబంధించిన గింజలు ఒక హాఫ్ కటోరీ కానివ్వండి, అలా తీసుకున్నప్పుడు మనకి ఇబ్బంది కలగకుండా రుచి కూడా తిరిగి వస్తూ ఉంటుంది. సో మిల్లెట్స్, కూరగాయలు, పండ్లు అండ్ మాంసకృత్తులు ఇలా తీసుకుంటూ, అంటే మనం మితంగా తీసుకుంటూ, మాంసం అంటే మీట్ అనేది చెప్పినట్టుగా లీన్ మీట్ వారంలో ఒక్కసారి కానివ్వండి, 2 సార్లు కానీ తీసుకుంటూ, పాలు మేజర్. అగైన్ పాలు అనేసరికి మనకి ప్రోటీన్ వస్తుంటుంది, దాన్ని కూడా మనం డైల్యూట్ చేసిన పాలు తీసుకుంటూ, పెరుగు ఒక కప్పు తీసుకోవడం వల్ల, ఇలాంటివి తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుందండి.